రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, అందులోనూ ముఖ్యంగా ఇన్ని వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన అలొకేషన్స్ జరిగేటప్పుడు ఖచ్చితంగా మొత్తం ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వాలి. కానీ ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అన్నది వైసీపీ చేస్తున్న ఒక ఆరోపణ. మీరు ఎలా చూస్తారు దాన్ని? అసలు ఈ కేటాయింపులు ఏంటి? ఈ కేటాయింపులు చేసే క్రమంలో అంటే పాటించాల్సిన నిబంధనలు ఏంటి? నమస్కారం. మీకు ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం. ఈ విషయం ముందు బయటికి తీసింది ది వైర్ అనే ఒక వెబ్ పేపరు. చాలా ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం అది. ఏదంటే బాలకృష్ణ గారని ఆయన ఒక జర్నలిస్ట్. అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళ ఇళ్ళు కానీ ఆఫీస్ అని ఎక్కడ ఉన్న ఇళ్ళు కానీ అన్నీ చూసి మొత్తం ఎక్స్పోజ్ చేశారు. సరే, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి, అది ఎవరు కాదనరు. వాళ్ళకి అవసరమైన సహాయం అంతా చేయాలి, ఎవరు కాదనరు. తక్కువ రేటుకి భూములు ఇవ్వాలి, ఎవరు కాదనరు. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి, మా ఇక్కడ ఉద్యోగ కల్పన జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ విషయంలో ఎవరికి కూడా అభిప్రాయ భేదాలు లేవు, ఏమీ తేడా లేదు. కాకపోతే మీరు ఏదైనా సరే ఒక కంపెనీ సపోజ్ ఒకదానికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి లేకపోతే వాళ్ళకి ఏదైనా కేటాయింపులు చేయాలి అంటే మామూలుగా ఇప్పుడు ఇదే వర్ష కంపెనీ అనేది తెలంగాణలో కూడా అవును ఇది 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని కానీ వాళ్ళు భూ కేటాయింపులు లేవు ఇక్కడ. నేను వెళ్ళి ఒకవేళ నేను 5,000 కోట్లు పెట్టుబడి పెట్టమంటారు, ఎంఓఈ చేసుకుంటారు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. తెలంగాణలో జరిగింది అది. కానీ ఏపీలో ఒక దాదాపు 48,554 కోట్లు అంత లాభం వచ్చిన కంపెనీకి మీరు 21 ఎకరాల చిల్లర కేటాయించి ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు 2 నెలల 6 రోజుల కంపెనీకి మీరు 59 ఎకరాల చిల్లర కేటాయించారంటే రేటు ఎంతకి? ఇప్పుడు రూపాయి కేటాయించారా 50 లక్షలు కేటాయించారా వదిలేసేయండి. అసలు కేటాయింపులు ఏ విధంగా చేశారు, దాని క్రైటీరియా ఏంటి, ఏ బేసిస్ మీద చేశారు, అసలు ఏ విధంగా వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ వచ్చింది? ఇక్కడ ఎవరైనా ఒక కంపెనీ ఎలిజిబుల్ కావాలి, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ విపరీతంగా ఉండాలి, లేదు టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. అవును, ఈ రెండు, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేకపోతే టెక్నికల్ స్ట్రెంగ్త్, లేకపోతే వాళ్ళకు ఉన్న ఆ ఇన్వెస్టర్కి ఒకవేళ ఫైనాన్షియల్ ఎబిలిటీ లేకపోయినా టెక్నికల్గా బాగా అతనికి అనుభవం ఉండి లేకపోతే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నాడైతే అదొకటి. అట్లాగే క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, ఇంతకుముందు ఏమన్నా చేశారా, లేకపోతే వీళ్ళు స్టార్టప్ కంపెనీనా? స్టార్టప్ కంపెనీ అయితే వాళ్ళు ఏ విధంగా ఇది చేశారు, ఇవన్నీ తీసుకుంటే ఏ ఒక్క దాంట్లో కూడా ఫిట్ అవట్లా. ఈ వర్ష క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏ ఒక్క దాంట్లో కూడా ఫిట్ అవ్వదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరికుందా, కేశినేని చిన్ని గారికి వాళ్ళకి సంబంధం ఉందా, ఇవన్నీ అసలు మాట్లాడతలా. ఒక్క కంపెనీ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ ఇన్వెస్టర్స్ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఈ విధంగా ఇవ్వటానికి అవకాశం ఎలా వచ్చింది అన్న దాంట్లో మాట్లాడితే వాళ్ళది ఏం చూసి వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు మొదట్లో ఏం చెప్పారు, ముగ్గురే పేర్లు ఇచ్చారు. వాళ్ళు మీకు ఎంఓఈ చేసుకున్నప్పుడు ఎంఓఈ అయిన తర్వాత ఈ డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ఈ వైర్ అయిన తర్వాత కేసీఆర్ నాని గారు ఫేస్బుక్లోను ట్విట్టర్లోను పెట్టిన తర్వాత రిలీజ్ చేశారు. ఇది ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో ఎవరెవరిది ఉంది, సతీష్ అబ్బూరి ఈయన, తర్వాత ఇది ఎరిక్ వార్నరు, తర్వాత కౌశిక్ పెందుర్తి, వీళ్ళ ముగ్గురియే. అవును. తర్వాత దాంట్లో ఇంకొకరిని యాడ్ చేశారు, ఏది జై తాళ్ళూరే ఎవరో ఒక ఆయన పేరు, తానా ఎక్స్ ప్రెసిడెంట్ అని. అది యాక్చువల్గా దీంట్లో లేదు, అంతకుముందు ఇచ్చిన ప్రెస్ నోట్లో. వీళ్ళు ఇచ్చిన నెట్వర్త్ అంటున్నారు, మా పర్సనల్గా మా నెట్వర్త్ ఇంత అంటున్నారు. నెట్వర్త్ కాదు కాసింది, మీకు ఎంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, లిక్విడ్ క్యాష్ ఎంత ఉంది, పెట్టుబడి పెడతానికి మీ కెపాసిటీ ఏంటి, ఇది కదా కావాల్సింది. అది చూస్తే దీంట్లో ఫిట్ అవ్వట్లేదే.
టాటా కన్సల్టెన్సీకి అంత పెద్ద కంపెనీకి మీరు 21 కానీ అదే కదా డిఫరెన్స్ ఎకరాలు చెప్తాం కదా టీసీఎస్ లాంటి కంపెనీకి 99 పైసలు ఇవ్వడానికి కారణము మీరు చెప్పినట్టుగా అదంతా ఉంది ఆల్రెడీ ప్రూవెన్ ఉంది, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అక్కడ. అయితే ఇక్కడ మీరు చెప్తున్నారు 99 పైసలు మేము ఇవ్వలేదు, 50 లక్షల రూపాయలు డిఫరెంట్ సెగ్మెంట్ దాంట్లో మేము అమౌంట్లు ఎక్కువ తీసుకున్నాం వీళ్ళ దగ్గర, ప్లస్ వీళ్ళకి ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఆ బేసిస్ మీదనే ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ కెపాసిటీ ఉంది. ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఎస్ఐపిబి వాళ్ళ రిపోర్ట్ ఏమన్నా బయట పెట్టగలరా, అట్లాగే ఎస్ఐపిసి ఓకే వీళ్ళ రిపోర్ట్ బయట పెట్టి వీళ్ళ కెపాసిటీ ఇది, వీళ్ళ దీంట్లో ఏం కేసులు లేవు, వీళ్ళందరూ క్లీన్ అండ్ గ్రీన్, ఏమీ లేదు వీళ్ళ మీద, వీళ్ళు ఎవరికి ఎగ్గొట్టలేదు, ఎక్కడా కూడా అప్పులు లేవు, లేకపోతే ఉన్నా కానీ దానికన్నా ఎక్కువ వీళ్ళకి ఉన్నాయి అని ఏమన్నా ప్రూవ్ చేయగలరా, అదేమన్నా బయటకు వచ్చిందా? అట్లాగే ఇప్పుడు ఈ స్టేట్ ఇన్వెస్టర్స్ ఇది ఉంది కదా ప్రమోటర్స్ బోర్డు, వాళ్ళు ఏ విధంగా యాక్సెప్ట్ చేశారు అదన్నా బయట పెడుతున్నారా గవర్నమెంట్? Yes. అది బయట పెడతలేదు కదా. నేను అనేది ఒకటి, ఇక్కడ మనకు మెయిన్ క్వశ్చన్ ఒకటి, ఇన్ని వేల ఎకరాలు ఇస్తున్నారు, దీనికి ఒక్కటే ఉదాహరణ చెప్తున్నా, లేపాక్షి నాలెడ్జ్ పార్క్ రైట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 80 అయితే ఒకసారి నేను మీరు తీసుకుంటాను మీ దగ్గర ఒకసారి మిగిలిన కేసులు ఒకసారి నేను హాయ్ చెప్పేసి మీ దగ్గరకు వస్తాను. ఇది ఒక ఎస్ ఎస్ 84,000 ఎకరాల దగ్గర ఎంతో అవును లేపాక్షి నాలెడ్జ్ పార్క్ ఒక అనంతపురం ప్రైవేట్ జిల్లాలో తీసుకున్నారు. అవును దాంట్లో ఉన్న భూములను తాకట్టు పెట్టి 4,000 కోట్లు దగ్గర తీసుకుని ఆయన ఐపీ పెట్టాడు. అవును అది ఇక్కడ జరగదని ఏమన్నా గ్యారంటీ ఇస్తుందా ప్రభుత్వం? రైట్. లేకపోతే ఆ విధంగా జరిగితే ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇది ప్రజల సొమ్ము. రైట్. పిట్పోకు అన్న దానికి సంబంధించి ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం. ఎస్ బిజినెస్ చేసిన కేసీఆర్ చిన్ని ఇవాళ మీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. సో అలాంటి కంపెనీ, అది కూడా 2 నెలల క్రితం స్టార్ట్ అయిన కంపెనీకి 1000 కోట్లకు పైగా ఉన్న వాల్యూ ఉన్న భూమిని కట్టబెట్టడము అన్నది కరెక్టా తప్ప అన్నది మన డిస్కషన్. ఇవాళ ఇలా కేటాయించుకుంటూ పోతే గత ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి డిఫరెన్స్ లేదు అన్నది కదా పాయింట్. డిఫరెంట్ ఉంది సార్. అంటే మనం అది ఎందుకు ఉదాహరించబోయామంటే టైం వేస్ట్ చేయాలని అయితే కాదు. ఈ రోజు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ ప్రాసెస్ లో తీసుకురావడానికి అమెరికాలో వాళ్ళు ఆల్రెడీ స్థిరపడి కంపెనీని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు. అది చాలా రాంగ్ స్టేట్మెంట్ అండి. మీకు ఒకటి చెప్తున్నాను, మీరు ఇందాక చెప్పారు కదా సతీష్ అబ్బూరి అనే ఆయన పరిస్థితి ఎట్లాగంటే 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్, ఈయన 100 మందికి డబ్బులు ఎగ్గొట్టారు. అంటే ఆయన అంటాడు సతీష్ అబ్బూరి గారు, మా బ్రదర్ది అది ఏది రామకృష్ణ అబ్బూరిది, మాకు సంబంధం లేదని. కానీ ఈయన లతా అబ్బూరి ఒక డైరెక్టరు, రామకృష్ణ అబ్బూరి ఇంకో డైరెక్టరు. దానికి ముందు పాస్ట్ డైరెక్టర్స్ ఎవరో తెలుసండి? శివనాథ్ కేశినేని గారు, జానకి లక్ష్మి కేశినేని గారు, వెంకట సత్యనారాయణ నూతెక్కి గారు, కందిమళ్ళ మధుబాబు గారు, వీళ్ళు దీనికి ముందు డైరెక్టర్స్. అంటే మాకెవరో తెలియదు, మాకు సంబంధం లేదంటానికి కుదరదు. అట్లాగే సతీష్ అబ్బూరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకేం సంబంధం లేదు, నేను దీని మీద యాక్షన్ తీసుకుంటాను కేసీఆర్ నాని గారి మీద. నేనేం నాని గారి తరఫున మాడతలా. ఇక్కడ ఒక్కడు చూపిస్తున్నాను చూడండి, ఇదిగో 21st సెంచరీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే దాంట్లో ఏజెంట్ సతీష్ అబ్బూరి గారి ఏజెంట్, ఇదిగోండి దాంట్లో ఓకే ఏజెంట్, కంపెనీ తరఫున ఏజెంట్. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? మీరు ఎటువంటి వాళ్ళకి క్రెడిబిలిటీ ఏం చూసి ఇచ్చారు అనేది నా ప్రశ్న. ఏం క్రెడిబిలిటీ చూశారు? ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, ఇది మీ సొమ్ము నా సొమ్ము అని కాదు, ప్రజల సొమ్ము. ఇవాళ ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ జరిగి అక్కడ బ్యాంకులో లోన్ తీసుకుని అవి కనుక మిస్యూజ్ అయిపోయి పనికి రాకుండా అయిపోతే రేపు పొద్దున ఆ డబ్బు ఆ అప్పంతా కట్టాల్సింది ఎవరు? మనము, మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు. రైట్. ఏంటి వాళ్ళకి అవసరం? కట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? ఎవరో చేసిన తప్పుడు పనికి భవిష్యత్ తరాలు ఎందుకు కట్టాలి? టీసీఎస్కి ఆ పద్ధతి అవసరం లేదు, ఎందుకంటే టీసీఎస్ ప్రూవ్డ్ కంపెనీ. ఏం ప్రూఫ్ చూశారు మీరు? 60 ఎకరాలు. వాళ్ళల్లో ఏం గొప్పతనం చూశారు? ఏం టెక్నాలజీ ఎక్స్పర్టైజ్ చూశారు? లేకపోతే నేను ఇప్పుడు అడిగానే క్రెడిబిలిటీ, ఏం క్రెడిబిలిటీ చూశారు? ఇదిగోండి ఆ కంపెనీకి సంబంధించి 670 పైన పెండింగ్ ఉన్నాయి, యుఎస్లో కానీ ఇక్కడ కానీ.
సాంబశివరావు గారు దీనికి సంబంధం ఏంటి? మీరు అంటున్నారు కదా ఎన్ఆర్ఐలని, ఎన్ఆర్ఐలు గగ్గోలు పెడుతున్నారండి. చూసిన తర్వాత గగ్గోలు పెడుతున్నారు. రైట్. ఏంటంటే దీంట్లో అసలు విషయం గగ్గోలు ఏంటంటే పెడుతున్నారు. ఏంటిది, ఏం జరుగుతుందని. అమెరికా మీరు ఏ అడ్రస్ తో అయితే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు ఎవ్వరూ వ్యతిరేకం కాదు, ఇన్వెస్ట్మెంట్ కి ఎవ్వరూ వ్యతిరేకం కాదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి. టాటాకి ఇచ్చారు, ఓకే. మీరు 99 పైసలకి ఇచ్చినా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ మూలన ఒక క్రెడిబిలిటీ వస్తుంది. అక్కడ మిగిలిన కంపెనీలు వస్తాయి. ఏం చూసి వస్తాయండి? ఇక్కడ ఏం వస్తాయి వీళ్ళని చూసి? నువ్వు ఆల్రెడీ ఒక ఏది రియల్ ఎస్టేట్ దాంట్లో జనాలకు డబ్బులు ఇవ్వక వాళ్ళు మీ మీద కేసులు పెట్టుంటే వాళ్ళొక ఇది పెట్టుకుని రియల్ ఎస్టేట్ దాంట్లో ఒక పెద్ద దీని మీద ఎలిగేషన్స్ ఫ్లోట్ చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి మీరు పెద్ద ఇన్వెస్టర్ అని చెప్పి పెడితే ఏమొస్తుంది మీకు ఇన్వెస్ట్మెంట్స్? రైట్. ఏమొస్తుంది? మీరు ఒకటి ఏమి మీకు బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమొచ్చిందో బయట పెట్టండి గవర్నమెంట్. వాళ్ళ కనీసం వాళ్ళు అప్లై చేశారా? బ్యాక్గ్రౌండ్ చెక్ ఏంటండి? బ్యాక్గ్రౌండ్ చెక్ లో ఇలాంటి క్రెడిబిలిటీ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఏమొచ్చిందని బయట పెట్టండి. అసలు వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ ఏంటి? ఒక్క నిమిషం అండి. ఇవాళ కూడా ప్రభుత్వం దీని మీద స్టేట్మెంట్ ఇవ్వట్లా. ప్రభుత్వం ఇవ్వట్లా. నేను అనేది ఒకటి, మనం ఇప్పుడు తెలంగాణ స్టేట్ కూడా ఇచ్చింది వీళ్ళకి అగ్రిమెంట్, కానీ వాళ్ళకి రూపాయి ఇవ్వలా. అవును, రూపాయి ఇవ్వలా. కాబట్టి పేపర్లు వేస్ట్ అవుతాయి. వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే లేదు. అంతవరకే. ఇక్కడికి వచ్చేదానికి మనం ల్యాండ్ అలాట్ చేస్తున్నాం. ల్యాండ్ అలాట్ చేసినప్పుడు మీరు ఆ కండిషన్స్ ఏమి ఇచ్చారు? 2 సంవత్సరాలు కాదు, ఆయన ఇందాక చెప్తున్నారు కదా, 2 సంవత్సరాలు కాకపోతే వెనక్కి తీసుకుంటారండి. ఈ లోపు అప్పు తీసుకుంటే దానికి ఎవరో బాధ్యులు? ఆ ల్యాండ్ ఏమవుతుంది? రైట్. ఆ అప్పు తీసుకున్నానికి వీలు లేదని మీరు కండిషన్ పెడతారా? లేదు, అప్పు మీరు లేకపోతే మీ లిక్విడ్ క్యాష్ చూపించండి అంటారా? ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా వస్తారని చెప్పారు. ఏ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తారో చూపిస్తారా? అవన్నీ చూసి మీరు అమౌంట్ చూపించి పెట్టండి. రైట్. 14 నుంచి 19 దాకా అలకేట్ చేసిన వాటిలో 2 లక్షల మిలియన్ స్క్వేర్ మీటర్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఒక ఆక్యుపేషన్ లేదు, దానికే దిక్కుది వల్ల అధిగతి లేదు. దాంట్లో ఎక్కడ ఖాళీ ఉన్నాయో అక్కడ పెట్టి నేను చెప్తాను వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటో చూపించి ఇండస్ట్రీ పాలసీ ఈ స్టేట్ ఈ విధంగా డిజైన్ చేసింది. నో కాంట్రడిక్షన్స్. అది క్యాబినెట్ నిర్ణయం. అప్పుడు కాదను క్యాబినెట్ నిర్ణయం ఈ మొక్కచాటు అన్నదమ్ములు తగ్గు పెట్టి కూర్చొని చూస్తున్నాం. అన్నదమ్ములు తగ్గువ గత 5 ఏళ్లుగా సూట్ కేస్ కంపెనీ అంటాం. ఇది సూట్ కేస్ కంపెనీ కదా. ప్రాబ్లం ఎక్కడంటే గతంలో ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ లో 2 బెడ్రూమ్ ఫ్లాట్ లో కమర్షియల్ కూడా కాదు, రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న కంపెనీని తీసుకొచ్చి దాని పెద్ద కంపెనీ, దానికి 60 ఎకరాలు ఇస్తాం, 5,000 కోట్లు వస్తుందంటే నమ్మటానికి వైర్ రాసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం కూడా అమెరికాలో ఉన్న రిజిస్టర్డ్ అడ్రస్ తప్పు చేయటం మానవ రిజిస్టర్డ్ అడ్రస్ కూడా ఒక రో హౌస్ తీసుకోండి. తప్పు జరిగింది, వెనక్కి తీసుకోండి, పద్ధతిగా ఉంటుంది. 200 ఎకరాలు వ్యాపార దగ్గర భూమి ఇచ్చేసారు ల్యాండ్. ఇది పర్యావరణ వచ్చిన కంపెనీని బ్లేమ్ చేయడం మంచిది కాదు. వచ్చింది అది. దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. మీకు చేతనైతే మీరు కూడా ఒక మంచి ఇన్వెస్టర్ చూసి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారి దగ్గరికి తీసుకురండి. మేము కూడా భూములు కేటాయింపు చేస్తాం. మంచి కంపెనీలు పట్టుకురండి. మీడియాలోకి వచ్చి వెంటనే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ బాబు గారినో కూడా మీ ప్రభుత్వాన్ని విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఎవరిది అబ్జెక్షన్ లేదు. అంతేగాని మీరు ఏదో సూట్ కేస్ కంపెనీ తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు నేను చూపించే కదా 670 పైన కేసులు ఉన్నాయా ఒక దీని మీద. కోట్లు మేము దాంట్లో చెప్పాము. వాళ్ళకి మాకే ఎక్స్పీరియన్స్ ఉందని చూపించండి. మీ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ గా చెప్పండి. ఆన్లైన్ బెదిరించడం కాదు. మీరు ఇందాక అంటున్నారే ఏదో ఏది పరువు నష్టం అని, వేయమనండి. ఇప్పుడు 100 కోట్లు పరువు నష్టం దావా వేయాలంటే 10 కోట్లు కట్టాలి ఫీజు, కోర్టు ఫీజు 10 కోట్లు కట్టి పరువు నష్టం దావా వేయమనండి. మొత్తం అందరూ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది కదా. అప్పుడు మొత్తం ఇన్వెస్టర్స్ ఎవరు, మొత్తం ఏంటి, వేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనకమాలు ఎవరు ఉన్నారు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది కదా. ఒక్కసారి కనుక ఆ పని చేస్తే మొత్తం బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఎవరో ఏమనో, ఎవరిని సూట్ కేసు కంపెనీ కోర్టు ద్వారా మొత్తం బయటకు వచ్చేస్తాయి.
రైట్ మహేష్ గారు, పరిస్థితి బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎలాంటివైనా సరే కంపెనీలకు సంబంధించిన క్రెడిబిలిటీని బేస్ చేసుకొని ఇవ్వాల్సిన రాయితీలు కానివ్వండి కేటాయింపులు, ఎందుకంటే మన ప్రత్యేక తరగతి హోదాను అడిగిందే అది కారణం. రాయితీలు ఇస్తే, రాయితీలు వస్తే తద్వారా కొత్త కంపెనీలు వస్తాయని చెప్పి, ఇలాంటి కంపెనీలు కొత్త వచ్చినప్పుడు లేదా ఈ కంపెనీకి సంబంధించిన క్రెడిబిలిటీ అన్ని బేస్ చేసుకొని ఎలా చేస్తే ఎలాంటి కేటాయింపులు జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటారు. సరే, ఇప్పుడు జరిగిన తప్పు అయితే జరిగిపోయిందా లేదన్నది ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్నల్గా ఒక ఇన్వెస్టిగేషన్ అవుతుంది. దాని తర్వాత నిజంగానే తప్పు జరిగింది అనుకుంటే దాని కేటాయింపులు రద్దు చేయడం పెద్దగా కష్టమైన విషయం కాదు. సో ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి గవర్నమెంట్కి? ముందు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, బ్యాక్గ్రౌండ్ చెక్, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వ్యక్తిగతంగా వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, అవి చూసిన తర్వాత మాత్రమే కేటాయింపులు ఉండాలి. ఎవరో అంటే మామూలుగా ఎవరైనా పెట్టుకోవచ్చు, కంపెనీ వచ్చి ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవచ్చు. కానీ వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఇవ్వాలన్నా, ఈ విధంగా చేయాలన్నా మనం సరైన పద్ధతి, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే, ఇదివరకు ఏ విధంగా అయితే సూట్ కేస్ కంపెనీలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు విమర్శించామో అదే సూట్ కేస్ కంపెనీలు మళ్ళీ రిపీట్ అవుతాయి. దాని మూలన ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్స్ పెరగకపోగా రియల్ ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోతారు. ఓకే, రియల్ ఇన్వెస్టర్స్ నమ్మకం రాదు ప్రభుత్వం మీద. ఏమవుతుంది, రియల్గా పెట్టేవాళ్ళు మనకెందుకు ఈ గొడవ, ఇంకో స్టేట్కి పోదాం అనుకోండి అంటే రియల్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మీరు వెతుక్కోండి. టీసీఎస్ ఓకే కాదను, టీసీఎస్కి ఇవ్వండి. అట్లాగే వేరే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అట్లాగే మొన్న రిలయన్స్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ బయో సిఎన్జి దాంట్లో దాదాపు ఇన్వెస్ట్మెంట్స్ మొదలెట్టేసి కంపెనీలు చేస్తున్నారు. అటువంటి వాటికి ఇవ్వండి. లేదు స్టార్టప్ కంపెనీస్ అంటే అవి ఏమి 5,000 కోట్లు 3,000 కోట్లు లేకపోతే 60 ఎకరాలు 600 ఎకరాలు ఇవ్వక్కర్లా. వాటి స్టార్టప్ కంపెనీస్కి ఏదన్నా ఉంటే, వాళ్ళ క్రెడిబిలిటీ ఉంటే, వాళ్ళకి అంత టెక్నాలజీ ఉంటే చేయొచ్చు. అటువంటివి చేయకుండా మీరు ఇదేదో స్టార్టప్ కంపెనీ అంటారు, 60 ఎకరాలు ఇస్తామంటారు, 60 ఎకరాలు కూడా ప్రైమ్ లొకాలిటీలో ఇస్తామంటారు. దానికి క్రెడిబిలిటీ ఉందా అంటే ఇన్వెస్టర్స్ క్రెడిబిలిటీ లేదు. ఇన్వెస్టర్స్ మీద నమ్మకం ఉందా అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక దాంట్లో ఏది ఒక ఫెయిల్యూర్ కంపెనీలో జనాలకి డబ్బులు ఎగ్గొట్టిన కంపెనీలో ఏజెంట్గా పనిచేశారంటే మీనింగ్ ఏంటి? ఆయన ఇక్కడ దీంట్లో చీఫ్ ఇన్వెస్టర్. ఎలా నమ్మాలి? అంటే ఆ మాత్రం అర్థం కావట్లేదా? నేను అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన కానీ ముఖ్యమంత్రి హోదాలో కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ప్రతిదీ చూడకపోవచ్చు, చూడలేకపోవచ్చు. కానీ తప్పు జరిగిందని మీ దృష్టికి వచ్చిన తర్వాత, జనం రైట్ చేసిన తర్వాత, ఈ విధంగా జరిగిందని ఒక క్వశ్చన్ వచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ మీరు రీచెక్ చేసుకుని, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని, పొరపాటు జరిగితే వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే ప్రభుత్వానికి క్రెడిబిలిటీ వస్తుంది, రియల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ వస్తారు. అట్లా కాకుండా మేం చేసిందే కరెక్ట్ అని చెప్పి మమ్మల్నే మీరు సపోర్ట్ చేయాలని చెప్పి అడ్డగోలుగా మనం చేసుకున్నాం అనుకోండి, అది రాష్ట్రానికి నష్టం. తర్వాత ప్రజల మీద ఈ భారం పడుతుంది. ఈ భారాన్ని భరించాల్సిన ప్రజలు.